400 సీట్లకి పైగా సాధించాలి. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి పిలుపు. మోడీ కానీ అమిత్ షా కానీ లోక్సభకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఓట్లు మరో 10% పైగా పెరిగేందుకు నేతలంతా కృషి చేయాలని, ఆ విజయం మరెవరికి అందనంత ఎత్తుగా ఉండాలని నరేంద్ర మోడీ తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. నవ ఓటర్లకు చేరువై కేంద్ర సర్కారు విజయాలను వివరించాలని, ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద 50% ఓటర్లను బీజేపీ సాధించేలా చూడాలన్నారు. గత ఎన్నికల్లో 303 సీట్లు సాధించామని, కంకణబద్దులై పనిచేయడం ద్వారా 2024లో దీన్ని మరింతగా పెంచుకునే అవకాశం ఉందని చెప్పారు. 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్ల రాష్ట్ర అధ్యక్షుల సమావేశం శనివారం ముగిసింది. ఆహ్వానితులు మాత్రమే అనుమతించిన తొలి రోజు సమావేశంలో మోడీ చేసిన ప్రసంగ వివరాలు తాజాగా పార్టీ వర్గాల ద్వారా వెల్లడైంది. మహిళలు, యువత, రైతులు, పేదలకు పార్టీ చేరువ కావాల్సిన అవసరాన్ని మోడీ నొక్కి చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న వికసిత భారత యాత్ర ద్వారా వీరిలో వీలైనంత ఎక్కువ మందికి చేరువ కావాలని, వారికి ప్రభుత్వ పథకాలు గరిష్ట స్థాయిలో అందేలా చూడాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను పెద్ద ఎత్తున పంచుకోవాలని, విపక్షాలు చేసే వ్యతిరేక ప్రచారంపై వాస్తవాలతో కూడిన సానుకూల సమాధానాలు ఇవ్వాలని సూచించారు. అదే సందర్భంలో విపక్ష నిర్ఘాంతపోయే రీతిలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు విజయం సాధించాలని హోంమంత్రి అమిత్ షా పిలిపించారు. 2014లో కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాసనసభ ఎన్నికల్లో 50% ఓట్లను బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుని అనేక రాష్ట్రాలు దాన్ని సాధించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇట్లాంటి అధికారాన్ని సాధిస్తే తమకు సవాలు విసరడానికి విపక్షాలు 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్తాయని అమిత్ షా చెప్పారు. ప్రజలు మోడీని కేంద్రంలో 3వసారి అధికారంలోకి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరింత మంది ప్రజలకు దిగువ శ్రేణి నాయకులు చేరువయ్యేలా బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. అయోధ్యలో జనవరి 22 జరిగే రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం ద్వారా రాష్ట్రాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాన్ని గురించి కూడా చర్చించారు.